హాయ్ నమస్తే అండి అందరికీ. సరే మనం ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి సమ్ బేసిక్ క్వశ్చన్స్ అని డిస్కస్ చేద్దాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ద రేషియో ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ అమౌంట్ ఆఫ్ 1 year అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈస్ 10:12 ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. సో జనరల్గా మనకేంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు బేసికల్గా మనం ఏం తీసుకుంటామంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే PTR/100 అని తీసుకుంటాం. ఇది మనందరూ తెలిసిన ఫార్ములా. ఇందులో P అంటేనేమో ప్రిన్సిపల్ అమౌంట్, T అంటేనేమో టైం పీరియడ్, R అంటేనేమో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇది మనకు తెలిసిన ఫార్ములా. ఇందులో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే రేషియోలు ఇచ్చాడు. ఏంటేంటి ప్రిన్సిపల్ అండ్ అమౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రిన్సిపల్ అమౌంట్ P అనుకుంటా, అమౌంట్ ఏమో A అనుకుంటే వీటి యొక్క రేషియో ఎలా ఉందంట 10:12 ఇచ్చాడు. 10:12గా ఉందంట. అయితే ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఇక్కడ టైం ఇచ్చేసాడు. టైం ఎంత ఇచ్చినాడు అంటే 1 year ఇచ్చాడు. ఇక్కడ ఈ రెండు డిఫరెన్స్ ఎంత అంటే సో ఎప్పుడైతే ఇలా రేషియోలు ఇస్తాడో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ సో వీటి యొక్క డిఫరెన్స్ ఎంత అయితే ఉందో దాని వాల్యూ ఓవర్ ఆల్వేస్ మనం బేస్ ఎంత ఏం తీసుకుంటాం అంటే ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకుంటాం. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ 100. సో 2 1 jar 2 5 jar 5 1 jar 5 20 jar. ఇక్కడ నాకు టైం పీరియడ్ 1 year ఇచ్చాడు కాబట్టి సో 20/1 అన్నప్పుడు 20%. ఒకవేళ ఇక్కడ టైం పీరియడ్ 2 ఇచ్చినప్పుడు ఇక్కడ 2 వేసుకుంటాం. ఒకవేళ 3 ఇస్తేనేమో 3 వేసుకుంటాం. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే డి అన్నమాట, అంటే 20%. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ రూపీస్ 1000 has been invested at 12.5% simple interest per annum for 2 years, then what is the amount అన్నాడు. ఇక్కడ ఏంటంటే అమౌంట్ ఇచ్చేసాడు 1000 రూపీస్ అంట. దాని మీద ఇన్వెస్ట్ అంటే దాని యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంట 12.5%. అయితే అది ఎంత, అది 1 yearకి 12.5. అప్ 2 yearsకి ఏమవుతుంది నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 12.5 అన్నప్పుడు 25% అవుతుంది. ఇక్కడ 12.5 అనేది పర్ ఇయర్ కాబట్టి ఇక్కడ 2 years అన్నాడు. 2 years కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 25%. దేని మీద బేసిక్ ప్రిన్సిపల్ అమౌంట్ మీద. సో ఇప్పుడు నాకు 1000లో 25% అన్నప్పుడు అప్పుడు నాకు ఎంత వస్తుంది అమౌంట్, ఇది 250. ఇక్కడ అడిగింది ఎంత, వాట్ ఈజ్ ద అమౌంట్ అన్నాడు. సో అమౌంట్ అంటే మీనింగ్ ఏంది మనకు ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అమౌంట్ ఏమో 1000, సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో 250. సో టోటల్ ఎంత అవుతుంది నాకు, ఇది 1250 రూపీస్. సో ఇది బి అన్నమాట ఆన్సర్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 9 years బి ఈక్వల్ టు 45% ఆఫ్ ద ప్రిన్సిపల్ దెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా మనం సింపుల్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఏం తీసుకుంటాం ఫార్ములా SI ఈక్వల్ టు PTR/100గా తీసుకుంటాం. దీన్ని ఇంకో విధంగా ఏం రాసుకోవచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR పర్సంటేజ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే 1% ఈక్వల్ టు 1/100 కాబట్టి. ఇక్కడ ఏం అడిగాడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 9 years బి ఈక్వల్ టు 45% ఆఫ్ ది ప్రిన్సిపల్ అమౌంట్ అన్నాడు. అంటే ఈ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 45% ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ P అనుకుంటే సో 45% ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఈక్వల్ టు P. టైం ఎంత ఇచ్చినాడు 9 years ఇచ్చినాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. అయితే ఇక్కడ ఈ P వాల్యూ క్యాన్సిల్. సో ఇక్కడ నాకు ఈ విధంగా రాసుకోండి, ఇక్కడ పర్సంటేజ్ ఉంటుంది కదా. సో పర్సంటేజ్ ఈ పర్సంటేజ్ క్యాన్సిల్. సో నాకు ఇక్కడ ఏముంటుంది ఫైనల్గా 45 ఈక్వల్ టు 9 ఇంటూ R ఉంటుంది. సో అది R% ఉంటుంది. సో అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ ఇది 9 1 jar 9 5 jar. సో అప్పుడు నాకు ఇక్కడ పర్ యానం ఈక్వల్ టు అన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అన్నప్పుడు సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది నాకు 5% వచ్చింది. అంటే ఆన్సర్ ఎంత ఏ ఫస్ట్ ఆప్షన్ అన్నమాట ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ ₹5,940 in 4 years and 7,020 in 7 years. దెన్ ఫైండ్ ద ప్రిన్సిపల్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. సో ఈ మోడల్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి అన్నీ ఇంపార్టెంటే, కాకపోతే
ఇవి ఎక్కువగా సీజీఎల్ అలాంటి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. సో ఇక్కడ చూడండి, ఏ సెటైన్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 5,940 ఇన్ 4 years అన్నాడు. అంటే 4 yearsకి ఎంత అంట 5,940. అదేవిధంగా 7,020 ఇన్ 7 years అంటే 7 yearsకి ఎంత వచ్చిందంట 7,020. అయితే ఇక్కడ ఏమడిగాడు, దెన్ ఫైండ్ ద ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కోవాలంట, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంట. సో ఎప్పుడైతే ఇలా ఇచ్చాడో అప్పుడు మనం ఏం చేస్తారంటే వీటి యొక్క డిఫరెన్స్ చూడండి ఫస్ట్. అంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలా, ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. కాబట్టి ఈ అమౌంట్ ఈ అమౌంట్. సో ఇక్కడ చూడండి 7లో 4 పోతే 3. సో వీటి యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుంది? సో ఇది నియర్ టు 6,000 ఉంది కదా. సో ఇదేమో 20 అంటే 1,080నా. సో 1,000 ఇది ఒక 60 ఇది ఒక 20 1,080 రూపీస్. అంటే ఇక్కడ 3 yearsకి నాకు ఎంత వస్తుంది అంటే ఇక్కడ 1,080. అయితే అప్పుడు నాకు 1 yearకి ఏమవుతుంది ఇది? సో 3 3 = 9 3 6 0. సో 1 year 360 అవుతుంది. ఇక్కడ నాకు ప్రిన్సిపల్ అమౌంట్ కావాలి అన్నప్పుడు ఇక్కడ చూడండి 4 yearsకి మొత్తం అమౌంట్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ కలిపితే ఎంత అయింది. అయితే ఇందులో నుంచి ఈ 5,940లో నుంచి నేను ఇంట్రెస్ట్ అమౌంట్ రిమూవ్ చేశానంటే నాకేమవుతుంది, ప్రిన్సిపల్ అమౌంట్ అనేది వస్తుంది. ఇక్కడ నాకు ఇక్కడ 1 year 360 అయింది, 3 yearsకి 180 అయింది. ఇప్పుడు నాకు ఓవరాల్ ఈ 2 యాడ్ చేసుకుంటే అప్పుడు నాకు 4 yearsకి ఎంత అవుతుంది? సో ఇక్కడ నాకు 4 yearsకి ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత అవుతుందంటే 1,080 0 40 అంటే 1,440. సో ఈ రెండు యాడ్ చేసుకున్నాను అన్నమాట, ఈ రెండు యాడ్ చేశాను అన్నమాట. సో ఇప్పుడు నాకేంటంటే ప్రిన్సిపల్ అమౌంట్ కావాలి అన్నప్పుడు ఈ యొక్క 5,940లో 5,940లో నుంచి ఈ యొక్క 4 yearsకి నేను ఇంట్రెస్ట్ అమౌంట్ నేను రిమూవ్ చేశానంటే అంటే ఈ అమౌంట్. సో ఈ అమౌంట్ నేను రిమూవ్ చేసుకున్నానంటే నాకు ప్రిన్సిపల్ అమౌంట్ అనేది వస్తుంది. సో అప్పుడు నాకు ఎంత వస్తుంది, ఇది 4,500 అనేది వస్తుంది. ఇది నాకు ప్రిన్సిపల్ అమౌంట్. సో ఇక్కడ ఆప్షన్స్లో మనకేముంది 4,500 ఒకటే ఉంది కాబట్టి ఇది అన్నమాట ఆన్సర్. కాకపోతే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కుంటాం చూడండి. సో ఇక్కడ నాకు ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చింది, ఓకే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కుంటామంటే, సో నీకు ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి అన్నప్పుడు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎంత, ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత ఉందో ఆ అమౌంట్ బై ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ 100 వేస్తాం. ఇక్కడ 1 yearకి ఎంత అయింది ఇంట్రెస్ట్ 360 రూపీస్. సో కాబట్టి ఆ 360 రూపీస్ ఇక్కడ తీసుకుంటాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఓవర్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ 100 ఇది చేస్తే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో 2 zeros క్యాన్సిల్. 9 5 = 45, 9 4 = 36, 5 1 = 5 8 = అప్పుడు నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అంటే ఇక్కడ నాకు 8%. ఓకే. సో మనకి ఇక్కడ ఆప్షన్ సరిపోయిందా, 8%. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ సెటైన్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 780 in 3 years and 960 in 6 years. దెన్ ఫైండ్ ద ప్రిన్సిపల్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సేమ్ మోడల్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంతకుముందు క్వశ్చన్ అర్థం కాకపోతే ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేసుకోండి బాగా. సో ఇక్కడ ఏంటంటే 3 yearsకి ఎంత అయిందంట 780 రూపీస్. అదేవిధంగా 6 yearsకి ఎంత అయిందంట 960 రూపీస్. సో ఇక్కడ నాకు ఈ రెండు డిఫరెన్స్, ఇదేమో 3 yearsకి ఎంత అయింది, 6 yearsకి ఎంత అయింది. సో అంటే డిఫరెన్స్ 3 yearsకి ఎంత అవుతుందంటే నాకు అంటే 623 పోతే 3 years కాబట్టి 960 780 పోతే ఇది నియర్ 800 నియర్గా ఉంది కాబట్టి 160 180 రూపీస్. ఇక్కడ నాకేంటంటే డైరెక్ట్గా మనం ఏం చేసుకోవచ్చు, 3 yearsకి అయిన ఇంట్రెస్ట్ 180, టోటల్ అమౌంట్ ఏమో 780. ఇప్పుడు నాకు ప్రిన్సిపల్ అమౌంట్ అన్నప్పుడు మనం ఏం చేస్తాము 780 మైనస్ 180 చేస్తే ఎంత వస్తుంది, నాకు 600 వస్తుంది. ఎందుకు ఇక్కడ 180 తీసామంటే 3 yearsకి అయిన ఇంట్రెస్ట్ అమౌంట్ ఇదేమో టోటల్ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ కలిపితే ఎంత వస్తుంది.
సో ఇప్పుడు నా ప్రిన్సిపల్ అమౌంట్ కావాలన్నప్పుడు టోటల్ అమౌంట్ నుంచి ఈ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చిన అమౌంట్ని రిమూవ్ చేసిన అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నా ప్రిన్సిపల్ అమౌంట్ 600. సో ఇక ఆప్షన్లో ఎంత ఉంది ఇక్కడ 600 ఉండేది సి. ఇప్పుడు నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి కదా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఈ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది 3 ఇయర్స్కి, బట్ మనం వేసుకోవాల్సింది ఎంత అంటే పర్ ఇయర్కి వేసుకోవాలి. సో పర్ ఇయర్ అన్నప్పుడు అప్పుడు 1 ఇయర్కి ఏమవుతుంది 60 రూపీస్ అవుతుంది. సో అంటే 60 ఇది ఇంట్రెస్ట్ అమౌంట్, ప్రిన్సిపల్ అమౌంట్ ఏమో 600 ఇంటూ 100. సో 100. సో ఇప్పుడు నాకేమవుతుంది 60 1 జర్ 60 10 జర్ 10 1 జర్ 10 10 జర్. సో 10%. సో ఎంత వచ్చిందంటే నాకు 10%. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ రూపీస్ 3000 ఇన్వెస్టెడ్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇట్ బికమ్స్ 3600 ఆఫ్టర్ 4 ఇయర్స్, వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ రేట్ పర్ యానం అన్నాడు. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో ఎప్పుడైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాడో ఇప్పుడు నాకు ఇదేమో 3000 అనేది ఇన్వెస్ట్ చేశాడంట, అతను సింపుల్ ఇంట్రెస్ట్ సమ్ ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్ చేశాడు. ఇట్ బికమ్ 3600 అయింది. ఎన్ని ఇయర్స్కి 4 ఇయర్స్కి. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే వీటి యొక్క డిఫరెన్స్ తీసుకుంటాం. అంటే ఈ 3000కి 3600కి ఈ యొక్క డిఫరెన్స్ అమౌంట్ ఎంత 600 ఓవర్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 3000 ఇంటూ 100 చేసామంటే మనకేమొస్తుందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు నాకేమవుతుందంటే 2 zeros క్యాన్సిల్, 6 1 జర్ 6 5 జర్ 5 1 జర్ 5 20 జర్. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది నాకు ఎన్ని ఇయర్స్ కంటే 4 ఇయర్స్కి. ఎందుకంటే ఈ యొక్క 600 అమౌంట్ అనేది 4 ఇయర్స్ కలిపి, బట్ నాకు కావాల్సింది 1 ఇయర్కి కావాలి. కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఈక్వల్ టు 20% ఓవర్ 4 చేసి ఎంత వస్తుంది నాకు 5%. సో ఇదన్నమాట ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ఎ సర్టైన్ సమ్ ఆఫ్ ఎట్ 15% పర్ యానం ఫర్ 3 ఇయర్స్ ఇట్ బికమ్స్ 7200, ఫైండ్ ద సమ్ అన్నాడు. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ఏ సర్టైన్ సమ్ ఆఫ్ 15% పర్ యానం అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇచ్చేసాడు. పర్ యానం ఎంత అంట 15%. అయితే ఇక్కడ 3 ఇయర్స్ అన్నాడు. అప్పుడు నాకు 3 ఇయర్స్కి ఏమవుతుందంటే ఇది 15 3 జర్ 45% అవుతుంది. ఇదేంటిది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఈ యొక్క అమౌంట్ ఏమైందంట 7200. అంటే ఈ యొక్క 45% అనేది ఎంత అంటే ఎంత అయిందంట 7200. దీని నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను 9 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 9 5 జర్ 45 9 8 జర్ 72 అంటే 5% ఈక్వల్ టు ఎంత అయింది 800 అయింది. 800 అయింది. ఇక్కడ ఫైండ్ ద సమ్ అన్నప్పుడు సమ్ అనేది ఆల్వేస్ మనం తీసుకుంటాం అంటే సమ్ అనేది 100% తీసుకుంటాం. ఇక్కడ 5% వాల్యూ 800 అయినప్పుడు 100% ఈక్వల్ ఏమవుతుంది. సో 5తో ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేసి 800 వచ్చిందో సేమ్ 100ని అన్ని టైమ్స్ మల్టిపుల్ చేయాలి. ఇక్కడ 5 ఇంటూ 200. సో సారీ 5%ని 100 రావాలంటే ఇక్కడ ఏం చేస్తాం మనం 5 20 జార్ చేస్తాం. సేమ్ 800 ఇంటూ 20 చేసినాం అనుకోండి ఎంత వస్తుంది నాకు ఇది 16,000 వస్తుంది. ఇక నేను ఎందుకు 20 చేశాను అంటే ఇక్కడ చూడండి ఈ యొక్క 5% 5 ఇంటూ 20 జార్ 100% అవుతుంది. ఇదేమో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడిచిన అమౌంట్. ఈ సమ్ అన్నప్పుడు ఆల్వేస్ 100% తీసుకుంటాం. ఓకేనా. సో 5 20 జార్ 100 కాబట్టి లెఫ్ట్ సైడ్ ఎలా అయితే మల్టిపుల్ చేసాము సేమ్ రైట్ సైడ్ కూడా అలానే మల్టిపుల్ చేయాలి. అందుకని 820 చేశాను. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ రూపీస్ 12,000 ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 7 years టు అబ్టైన్ ఏ టోటల్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 20,400 అండ్ ఏ సర్టెన్ యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వాట్ వాజ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు అబ్టైన్ ద అమౌంట్ అన్నాడు. ఇక్కడ కూడా మనం ఏం కనుక్కోవాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కనుక్కోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 12,000 ఇచ్చాడు. సింపుల్ అంటే 7 years కంట. 7 yearsకి ఎంత అయిందంటే 20,400 అన్నాడు. సర్టెన్ యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. సేమ్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఏంటంటే ఈ రెండు యొక్క డిఫరెన్స్. సో ఇక్కడేమో
12,000 ఉంది, ఇక్కడేమో 20,400 ఉంది. సో వీటి యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుంది నాకు? 8,400. సో వీటి యొక్క ఇంట్రెస్ట్ ఓవర్ ప్రిన్సిపల్ అమౌంట్, ఇది ప్రిన్సిపల్ అమౌంట్ అన్నమాట, ఇది టోటల్ అమౌంట్ అన్నమాట. ఓకే, సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత వచ్చింది? 12,000 ఇంటూ 100 చేస్తే నాకేం వస్తుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో 2 zeros క్యాన్సిల్, 0 0, 12 1 12 7 అంటే ఎంత వచ్చింది? 70. ఇక్కడ నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 70 వచ్చింది. ఇది ఎన్ని ఇయర్స్కి? 7 ఇయర్స్కి. సో ఇది ఎన్ని ఇయర్స్కి అంటే 7 ఇయర్స్కి. అయితే నాకు కావాల్సింది ఏంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం కావాలి. సో అప్పుడు నాకేం వస్తుంది? 70/7 చేసినాము 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ అన్నమాట ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సమ్ ఆఫ్ rupees 6,000 becomes 7,500 in 4 years. Find the rate of interest per annum అన్నాడు. ఇక్కడ ఏంటంటే ఇది సేమ్ కాన్సెప్టే. చూడండి, 6,000 అనేది 7,500 అయిందంటే ఇన్ 4 years అయితే ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి అన్నప్పుడు నేనేం చేస్తాను? వీటి యొక్క డిఫరెన్స్ అంటే 1,500 ఓవర్ 6,000 ఇంటూ 100. 2 zeros 2 zeros, 15 1 15 4 4 1 4 25. అయితే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎన్ని ఇయర్స్కి? 4 ఇయర్స్కి. కాబట్టి 25/4 చేస్తాం అంటే నాకు ఎంత వస్తుంది? 6/4%. సో ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ 6,000 in 4 years and 6,750 in 7 years at same rate percentage of interest, the sum is అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే 6,000 in 4 years, 6,750 in 7 years. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం మనం? వీటి యొక్క డిఫరెన్స్ అంటే 3 years. సో ఇక్కడ డిఫరెన్స్ ఏమవుతుంది? 750. అంటే నాకు 3 ఇయర్స్కి ఇక్కడ నాకు ఎంత వస్తుంది అంటే నాకు ఇది 750 రూపీస్ వస్తుంది. అప్పుడు నాకు 1 ఇయర్కి ఎంత అవుతుంది? 250 రూపీస్ అవుతుంది. ఇదేంటి? ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి? సమ్ కావాలి. సమ్ కావాలంటే ఏం కనుక్కోవాలి? నేను ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కోవాలి. సో ఇంతకుముందు చేసిన ఇదే మోడల్ క్వశ్చన్. సో ప్రిన్సిపల్ అమౌంట్ కావాలి అన్నప్పుడు ఈ యొక్క టోటల్ అమౌంట్ ఎంత ఉందో ఆ యొక్క అమౌంట్ మైనస్ ఈ 4 ఇయర్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 4 ఇంటూ 1 ఇయర్కి ఎంత? 250. సో అప్పుడు నాకేమవుతుంది? 6,000 మైనస్ 1,000 అన్నప్పుడు ఎంత వస్తుంది నాకు? ఇది 5,000. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ అన్నమాట. ఓకే, సో ఇప్పటి వరకు మనం అన్ని బేసిక్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. సో ఫస్ట్ బేసిక్, తర్వాత మోటెట్, తర్వాత డిఫికల్ట్, ఈ మోడల్లో మనం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాము. సో మీకు ఇప్పటి వరకు నేను చెప్పిన క్లాస్ అనేది బాగా అర్థమైనట్లయితే, నా యొక్క క్లాసెస్ అనేది మీకు అర్థమవుతున్నట్లయితే నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.